రామ్మోహన్ గారు వారు ఇక్కడ సనత్ నగర్లో ఏడుగుడ్ల ప్రాంగణంలో పేద బ్రాహ్మణ పిల్లలకు ల్యాప్టాప్లు, అదేవిధంగా పేద మహిళలకు కుట్టు మెషిన్లు, మరి కొంత పేద పిల్లలకు స్కాలర్షిప్స్ వారు ఇవ్వడం జరిగింది. సమాజంలో పేదవారిని ఆదుకోవటం అనేది వారు చేస్తూ ఉన్నారు. వారికి అభినందిస్తూ మరి ప్రభుత్వం కూడా అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉంటారు, అందరి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అందుకే నరేంద్ర మోదీ గారు కూడా అన్ని కులాల్లో కూడా వారు మంచి ఆర్థికంగా అందరూ పైకి రావాలి, చదువుకోవాలి అనే ఆలోచనతో ఒకవైపు సంక్షేమ పథకాలు అన్ని కులాలు తీసుకువస్తూ ఇటు అగ్రకులాల్లో కూడా 10% రిజర్వేషన్లు పెట్టి అగ్రకులాల్లో కూడా పిల్లలకు చదువుకునేటువంటి అవకాశం, ఉద్యోగ అవకాశాలు కూడా కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క బ్రాహ్మణ సమాజం కూడా మొత్తం దేశం గురించి, సమాజం గురించి, దేశ సంస్కృతి గురించి ఆలోచిస్తుంది. ఒకే కులం కాకుండా మొత్తం సమాజంలో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాలు వారు అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలి, సుఖంగా ఉండాలి ఆలోచనతో ఉండే ఒక ఇది బ్రాహ్మణ కులం. అదేవిధంగా మన ధర్మాన్ని కాపాడేటటువంటి ఒక సమాజం ఇది. కాబట్టి అందరినీ సర్వేజన సుఖినో సంతు అనే ఆలోచనతో ఈ సమాజం ఉంది. కాబట్టి వారు ఇటువంటి కార్యక్రమం తీసుకోవడంలో ఈరోజు వెల్లాల రామ్మోహన్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతా ఉన్నాను.